సార్ చెప్పండి. మొత్తానికి కవిత బెయిల్ అంశం చాలా వరకు కూడా చర్చగా మారింది. అన్ని కోర్టులు కూడా తిరస్కరించినా బయటకు ఫైనల్గా సుప్రీంకోర్టు అయితే ఇచ్చింది అనేక షరతులతో. బీజేపీ ఇప్పించింది. అందుకే 20 మంది ఎమ్మెల్యేలతో కృతజ్ఞత చెప్పడానికి పోయిండు అన్నట్టు ప్రచారం సాగుతుంది. బీజేపీకి కవిత బెయిల్ సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ ఇక విలీనమేనా? సో ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవం ఇది. గతంలో రాజీవ్ గాంధీ గారు గతంలో షాబానో కేసు అనే ఒక కేసులో ముస్లిం మహిళలకి మనోవర్తి ఇవ్వచ్చు అని ఒక జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు దేశ ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ముస్లిం మహిళలకి మనోవర్తి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ గారు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ధిక్కరించిన చరిత్ర రాజీవ్ గాంధీది, కాంగ్రెస్ పార్టీది. ఇలా ఆయన కొడుకు RG1 పోయిండు, RG2 వచ్చిండు. RG1 ఏం మాట్లాడిండో RG2 కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్కి ఇంతకంటే ఎక్కువ ఏం తెలుస్తుందన్న? కాంగ్రెస్ అబద్ధాల పునాదుల మీదుగా ఎదిగినటువంటి పార్టీ, ఎదగాలనుకుంటున్నటువంటి పార్టీ. మరి యోగేందర్ యాదవ్ మనీష్ సిసోడియా గారికి కూడా బెయిల్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు. మరి ఆప్ కూడా బీజేపీలో విలీనం అయిపోతుందా? అది మాట్లాడాలి కదా. మీతో భాగస్వామి ఉంది కదా ఆప్ కాంగ్రెస్లో. మరి కాంగ్రెస్లో భాగస్వామి, ఇండి కూటమిలో భాగస్వామి అయినటువంటి ఆప్ పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రికి బెయిల్ వచ్చిన రోజు కూడా వీళ్ళు ఇట్లే మాట్లాడాల్సింది. ఇండి కూటమికి వెళ్ళి ఆప్ వెళ్ళిపోతుంది, ఆప్ని తీసుకుపోయి బీజేపీలో కలుపుకుంటారు, లేదా ఆప్ బీజేపీలో మెర్జ్ అవుతుంది అని చెప్పాలి. అంటే మనకైతే ఒక న్యాయం పక్కన కడిగితే ఇంకొక న్యాయం అనే రీతిలో మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది. కాంగ్రెస్ పార్టీ సంస్కార విహీనంగా మాట్లాడుతూ ఉంది. సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? మరి మనీష్ సిసోడియా కూడా అదే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇవ్వలేకపోతే ఇంకా నెలకో 2 నెలలకో 6 నెలలకో కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుంది. బెయిల్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎన్ అక్యూజ్డ్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెయిల్ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ ఇచ్చింది. రేపు రఘునందన్ రావు అరెస్ట్ అయితే కూడా బెయిల్ అవుతుంది. ఇలా కవిత అరెస్ట్ అయితే బెయిల్ వచ్చింది. రేపు మహేష్ కుమార్ గౌడ్ అరెస్ట్ అయితే కూడా బెయిల్ ఇస్తుంది కోర్టు, ప్రొసీజర్ని ఫాలో అవుతూ. దానికి రాజకీయాలకు ఎందుకు సంబంధం పెడతారు? కవితని బీజేపీ అరెస్ట్ చేసిందా? కవితను అరెస్ట్ చేసింది ఈడీ, కవితను అరెస్ట్ చేసింది CBI, బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పటికి కూడా బీజేపీ అక్రమ అరెస్ట్ చేయించింది అన్నట్టుగా ఒక బలంగా బీజేపీ పైన వదిలేసినాడు. 100 కోట్ల డబ్బులు ఎక్కడ పోయినాయి, అరుణ్ పిల్లై వాంగ్మూలాలు ఎక్కడ పోయినాయి, 5,000 పేజీల 50,000 పేజీల డాక్యుమెంటరీ ఎక్కడ పోయింది, 400 సాక్ష్యాలు పక్కన పెడితే కేవలం బీజేపీ కక్షపూరితం అంటున్నారు. ఇంకా తెలంగాణ సమాజానికి ఇంకా అదే నమ్మించి కేటీఆర్ కాకుండా కవితని రాజకీయాలకు తీసుకొచ్చే ప్లాన్ కూడా చేస్తున్నారని సమాచారం మీద తెలుస్తుంది. ఇది తెలంగాణ ప్రజానికం ఎట్లా నమ్మాలి? ఎవరు తీసుకెళ్ళాలి దీని ఇంత లోతుగా? సరే, ఒకటే చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. ప్రజలు బీఆర్ఎస్కి CRS ఇచ్చిర్రు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి మీ అవినీతి భాగవతం ఎక్కువైందని కేసీఆర్ని ఫామ్ హౌస్లకు పంపించిర్రు. మళ్ళీ కవిత వచ్చి కొత్తగా రాజకీయం చేసేది. కవిత 10 ఏళ్ళ నుంచి బతుకమ్మ ఆడిచ్చి అలసిపోయి జైల్లో రెస్ట్ తీసుకునే అదృష్టం బాగుంది, బతుకమ్మకు బయటకు వచ్చింది. తీఆర్లు ఆడిపిస్తే అందరికి 5 ఏళ్ళతోటి బాగుంటుండే అనుకున్నా నేను, కానీ బతుకమ్మకు బయటకు వచ్చింది. దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది చెప్పు? సో ఇట్ ఈస్ అబ్జల్యూట్గా కాంగ్రెస్ ఆడలేక బురద తల్లేటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. పోయి కాంగ్రెస్ పార్టీని వాదించమనాల్సింది సుప్రీంకోర్టు లోపల. బెయిల్ ఇవ్వద్దు కవితకని గవాయ్ అనేటువంటి సీనియర్ జడ్జి గారి బెంచ్ ముందు అది జరిగింది, గౌరవ జడ్జి గారి ముందు. అక్కడికి పోయి వాదించాల్సింది. అరే ఆమెకు బెయిల్ కోసం వాదించిందే మీ మను సింఘ్వి, మీ కపిల్ సిబాల్ వాదిస్తారు. వకాలతేమో కాంగ్రెస్ చేస్తుంది, బెయిల్ ఏమో బీజేపీ ఇస్తుంది. ఇక మరి ఎవరితోటి మెజారిటీ అనేది వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాలి గట్లా. అందుకని ఏది పడితే అది మాట్లాడొద్దన్న, రాజకీయాలు ఉన్నామని చెప్పి పద్ధతిగా మాట్లాడాలనేది కాంగ్రెస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నటువంటి హితం. లిక్కర్ స్కామ్ కేసు అనేది కేవలం బెయిల్ వరకు పరిమితమైంది. దీంట్లో భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది కేసు అనేది? కేవలం ఇంకా బెయిల్ వచ్చింది కాబట్టి యథావిధిగా ఇక్కడక్కడ అయిపోయింది అనుకోవచ్చు. జస్ట్ టెక్నికల్గా ఈ లిక్కర్ స్కామ్ గురించి తెలంగాణ సమాజం చెప్పాలంటే మీరు. సో ఇప్పుడు ఇంకా అరవింద్ కేజ్రీవాల్ గారు అనేటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, ప్రథమ ముద్దాయిగా ఆరోపించబడినటువంటి సిసోడియా గారు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మీద ఆరోపణలు ఉన్నాయి. ఇట్ టేక్స్ టైం. కోర్టులో విచారణ జరగాలి, దానికి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూసిన తర్వాత జడ్జి గారు దానికి జడ్జిమెంట్ ఇస్తారు. రేపు ఏమవుతుంది అనేది ఇవాళ చెప్పడానికి నేను కవిని కాదు, జ్యోతిష్కుని అంతకంటే కాదు. ఒక అడ్వకేట్గా నేను ఏమంటున్నా, ఇట్ టేక్స్ టైం. CBI ED ట్రయల్ కోసం ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఛార్జెస్ ఫ్రేమ్ కావాలి, సాక్షులు రావాలి. ట్రయల్ పూర్తి అయిన తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. అప్పుడు శిక్షించబడతారా, విడుదలవుతారా అనేది అప్పుడు ఉన్నటువంటి కోర్టులు, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలను బట్టి జరిగేది. సో ఇంత తొందరపడి దాని గురించి మనం మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదనేది ఒక అడ్వకేట్గా నా భావన. మీరు ఇంత క్లారిటీగా ఉన్నారు. రేపటి నుంచి వచ్చేటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చే మాటలకు మీరు సమాధానం ఏం చెప్తారు? బీజేపీ అరెస్ట్ చేయించింది, మా కవితక్క విజయం సాధించుకొచ్చింది, మొత్తానికి జాతిపిత, తెలంగాణ జాతిపిత కూతురు ఇక్కడ ఈ గడ్డపైన మళ్ళీ నిలబడ్డది, ఎందరూ కక్ష కట్టిన ముఖ్యంగా బీజేపీని అంటారు వాళ్ళు అంటారు. రేపటి నాడు, రేపు ఏం జరుగుతుందో కాదు, ఇదైతే జరిగేదే. రేపటి నాడు మీ స్టాండ్ ఏంది? మీరేం ఇలా దాలకు తిరిగి సమాధానం ఇవ్వబోతున్నారు?
దానికి మేము మాట్లాడాల్సింది ఏముంటుందమ్మా? ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మొరుగుతుంటాయి. మమ్మల్ని చూసి చాలా మంది మొరిగిర్రు. ఢిల్లీలో మొరిగిరు, పంజాబ్లో మొరిగిరు, కాశ్మీర్లో మొరిగిరు, తమిళనాడులో మొరుగుతారు, కేరళలో మొరుగుతారు. ప్రతిదానికి సమాధానం మేంగా చెప్పాల్సింది. అరెస్ట్ చేసిన ఈడీ చెప్తుంది, బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు చెప్తుంది. మధ్యలో మాకేం పాత్ర ఉందన్న? ఐఎమ్ నోవేర్ కన్సర్న్ విత్ కవితాస్ అరెస్ట్ ఆర్ కవితాస్ రిలీజ్. So it is purely a criminal case registered by ED. It is a purely a criminal case registered by the CBI. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ దాని మీద కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకాలు అనుకుంటే వాళ్ళకు భావదారిద్ర్యం కంటే ఇంకొకటి ఏముందని నేను అనుకోను. వాళ్ళు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చినా 1000 మంది టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా నేను ఒక్కరిని నిలబడి ఇంతే గట్టిగా సమాధానం చెప్తా. మీడియా మిత్రులను కూడా సంయమనం పాటించమని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ మిత్రుల్ని విఘ్నత ప్రదర్శించమని అడగదలుచుకున్నాను. మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చిన రోజు కూడా బీజేపీ ఉన్న ఆపొకటైందని చెప్పాల్సింది మీరు. ఆ రోజు చెప్పని మీకు ఇవాళ మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదన్నా? మనీష్ సిసోడియా మీ ఆపులో ఉన్నాడు. ఆపు ఇండి కూటమిలో ఉంది. ఇండి కూటమికి నాయకుడు రాహుల్ గాంధీ. మరి మనీష్ సిసోడియాకు బెయిల్ రాహుల్ గాంధీ చెప్పి జడ్జి గారికి చెప్పి ఇప్పించిరా? ఏం మాట్లాడతారన్నా? జడ్జిలకు అట్లా చెప్తే ఇట్లా బెయిల్ ఇస్తారా? ఇంత సంస్కారహీనంగా మాట్లాడి ఈ దేశ సుప్రీంకోర్టుని అగౌరవపరిస్తే వాళ్ళని ఉరిదీయాలి కాంగ్రెస్ వాళ్ళని. మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చింది కాబట్టి అన్నం తినేటోడు ఎవడైనా మొదటి ముద్దాయికి వచ్చింది కాబట్టి రెండో ముద్దాయికి వస్తుందని ఆశపడతాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అని అకల్మన్ అన్న, అకల్మన్కు ఇషారా బస్. రెడ్ సిగ్నల్ పోయినాక ఆరెంజ్ పడంగానే కొందరు పిల్లలు మోటార్ సైకిల్ మీద బుర్రున పోతారు. ఎందుకు? ఆరెంజ్ తర్వాత గ్రీన్ వస్తుందని నాకు తెలుసు కాబట్టి. ముంగటోనికి వచ్చింది కాబట్టి ఎన్నుకోనికి వస్తుందని ఆశపడి పోయింటాడు కేటీఆర్. దానికి రఘునందన్కు బీజేపీకి ఏం సంబంధం ఉంటుందన్న? కొంచెం సోంచాయించుర్రి. మీ పాత్ర కవిత బెయిల్లో కానీ మీరు ఇండియాలో మొత్తం ఎన్డీఏ కూటమిలోకి బీఆర్ఎస్ను ఆహ్వానించడం కానీ ఎటువంటి జరగలేదని మీరు అంటారా? అసలు వాళ్ళకి ఒక్క లోక్సభ సభ్యుడు అని ఉన్నాడా అన్న? 17 ఇట్లా ఒకళ్ళని ఉన్నారా? రాజ్యసభ ఉంది కదా, తోలుగుడ్డు కదన్న. తోలుగుడ్డు రాజ్యసభ ఇంకా 6 నెలలకు ఏడాదైతే అందరు ఇంటికి పోతారు. వాళ్ళకి రాజకీయం సంబంధం లేని వాళ్ళంతా వ్యాపారస్తులు. పైసలు ఇచ్చిరు, కొనుక్కున్నారు, ఉన్నారాడా? వాళ్ళు ఉంటారా పోతారా నాకెందుకు? వాళ్ళ పార్టీ గురించి నాకెందుకన్నా? ఇప్పుడు టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్కి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిరు. వాళ్ళ గురించి ఎందుకన్నా ఇంత చర్చ? ఇంత చర్చ ఎందుకు? మొన్న చెల్లెమైంది, రేపో మాపో అన్న పోతాడు, అవతలక భావనో బామ్మరిదో పోతాడు, లైన్ కడతారు వాళ్ళంతా. వాళ్ళ గురించి మనం ఎందుకు చర్చించుకోవాలి? తెలంగాణ సమాజం నిర్ద్వందంగా వాళ్ళని తిరస్కరించింది మొన్నటి ఎన్నికలలో. ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు. నేను ఇయ్యాల రేపు ఎల్లుండి ఎప్పుడైనా ఇదే మాట చెప్తా. నేను కవితకు వకీల్ని కాదు, కవితల పార్టీకి వకీల్ని కాదు. వాదించింది అభిషేక్ మను సింఘి, వాదించింది కపిల్ సిబాల్. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం వకాలత్ చేస్తుంది ఢిల్లీలో. గల్లీలోనేమో మహేష్ కుమార్ గౌడ్ ఏమో లొల్లి పెడతాడే, లే బీజేపీను బీఆర్ఎస్ దోస్తులను లొల్లి పెడతారు. తెలంగాణ సమాజమా ఆలోచించమని నేను అప్పీల్ చేస్తా ఉన్నా.